హాయ్ ఫ్రెండ్స్, బొప్పాయి పండునే కాకుండా ఇలా కాయలా ఉన్నప్పుడు కూడా దీంతో మనం కర్రీ చేసుకోవచ్చు, సాంబార్లో కూడా వేసుకోవచ్చు, ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న బొప్పాయి కాయని తీసుకొని దాని మీద ఉన్న తొక్క మొత్తం తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి బాగా వేపుకోవాలి. ముందుగా మనం కడిగి పక్కకు పెట్టుకున్న ఆ బొప్పాయి ముక్కలను కూడా ఇందులో వేయాలి. వేసి మూత పెట్టాలి. అది కాసేపు అయిన తర్వాత మూత తీసి కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. అది అలా మూత పెట్టడం వల్ల ఆవిరికే చక్కగా ఉడుకుతుంది. ఒకవేళ మనకి కొంచెం గట్టిగా ఉన్నట్టయితే కాస్త నీళ్ళు కూడా చల్లుకోవాలి, లేదంటే ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ మూత పెడితే బొప్పాయి ముక్కలు బాగా ఉడుకుతాయి. ఇప్పుడు అందులో సరిపడా కారం, గరం మసాలా వేసుకుంటే బొప్పాయి వేపుడు రెడీ అవుతుంది. ఇది వెస్ట్ బెంగాల్లో, ఒరిస్సాలో ఎక్కువగా చేస్తుంటారు. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది.